హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం 2007 ఆఫీస్లోని పవర్ పాయింట్లో ట్రిగ్గర్స్ ఎలా ఉపయోగించాలనేటువంటి చూద్దాం. ట్రిగ్గర్స్ అంటే ఒక స్విచ్ లాంటివి. చూడండి, ఇక్కడ ఈ స్టార్ట్ బటన్ క్లిక్ చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి యానిమేషన్ ప్లే అవుతుంది. ఈ విధంగా ఒక యానిమేషన్ కంట్రోల్ చేయడానికి మనం ట్రిగ్గర్స్ ఉపయోగిస్తాం. అయితే పవర్ పాయింట్లో ఈ ట్రిగ్గర్స్ని ఉపయోగించే ముందు మనం ఒక యానిమేషన్ క్రియేట్ చేద్దాం. ఇక్కడ మీరు చూసినట్లయితే ఒక ఓవల్ షేప్ నేను డ్రా చేశాను. ఈ ఓవెల్ షేప్ ఏదైతే ఉందో దీనికి ఏదైనా ఒక యానిమేషన్ ఇచ్చి ఆ తర్వాత ఆ యానిమేషన్ని మనం ఒక బటన్తో ఎలా కంట్రోల్ చేయాలో చూద్దాం. ఫస్ట్ దీనికి యానిమేషన్ ఇవ్వడం కోసం యానిమేషన్ ట్యాబ్లో కస్టమ్ యానిమేషన్స్ అనేటువంటిది మనం క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసి ఆ తర్వాత రైట్ సైడ్ మనకు కస్టమ్ యానిమేషన్ పేన్ వస్తుంది. ఇందులో యాడ్ ఎఫెక్ట్ అని చెప్పి మనం ఒక యానిమేషన్ దీనికి ఇస్తాం. నేను ఇందులో మోషన్ పాత్స్లో డ్రా కస్టమ్ పాత్, అందులో స్క్రిబుల్ అని తీసుకొని డ్రా చేశాను. అంటే మనం ఏ విధంగా డ్రా చేస్తే ఆ విధంగా అది కదులుతుంది. చూడండి, నేను ఇక్కడ ఒకటి డ్రా చేస్తున్నాను, ఒక షేప్ డ్రా చేస్తున్నాను. ఆ విధంగా ఒక యానిమేషన్ క్రియేట్ చేసుకుంటున్నాను. ఇది ఒక శాంపుల్ యానిమేషన్. ఇది మీరు ఏదైనా ఒక యానిమేషన్ క్రియేట్ చేసుకోవచ్చు. అది టెక్స్ట్కైనా కావచ్చు, లేదా ఇమేజ్కైనా కావచ్చు, లేదా షేప్కైనా దేనికైనా ఒకదానికి మనకి ఈ విధంగా యానిమేషన్ ఫస్ట్ క్రియేట్ చేసుకుంటాం. ఈ విధంగా రెడీగా ఉన్న క్రియేషన్ అనేటువంటిది ఇక్కడ మనకు కనిపిస్తుంది. చూడండి, కస్టమ్ యానిమేషన్ పేజ్లో యానిమేషన్ క్రియేట్ అయినట్టు కనిపిస్తుంది. అందులో ఈ టైమింగ్ అనేటువంటిది ఒకటి పక్కన యారో క్లిక్ చేసి టైమింగ్ అన్నాగా ఇది గుర్తుంచుకోండి. మళ్ళీ నేను చూపిస్తాను. చూడండి, ఇది ఇప్పుడు దీనికి మనం యానిమేషన్ ఇవ్వాలంటే ఏదైనా ఒక బటన్ మనం సెట్ చేయాలి కదా ముందు. అది ఆ బటన్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది నేను మళ్ళీ చూపిస్తాను. ఓకే, ఇక్కడ క్యాన్సిల్ చేస్తున్నాను. ఇప్పుడు ఫస్ట్ ఒక బటన్ క్రియేట్ చేద్దాం. దానికోసం ఇన్సర్ట్లోకి వెళ్ళి షేప్స్ తీసుకొని ఆ షేప్స్లో ఏదైనా ఒక బటన్ మనం డ్రా చేద్దాం. ఇక్కడ ఒక రెక్టాంగిల్ షేప్ తీసుకొని నేను ఒక బటన్ డ్రా చేస్తున్నాను. చూడండి, ఈ విధంగా ఒక బటన్ డ్రా చేసి దానిపైన స్టార్ట్ అని టైప్ చేస్తాను. అంటే మనం ఆల్రెడీ తయారు చేసుకున్న యానిమేషన్ ఏదైతే ఉందో దాన్ని ప్లే చేయడం కోసం ఈ బటన్ని మనం ఉపయోగించాలనుకుంటున్నాం. బటన్ కలర్ చేంజ్ చేశాను, కొద్దిగా సైజ్ చిన్నగా చేసుకొని ఈ స్టార్ట్ అనేటువంటి బటన్ క్రియేట్ చేసుకున్నాను. ఇప్పుడు మనం దాన్ని లింక్ చేద్దాం. అయితే ఇందాక కస్టమ్ యానిమేషన్ పేన్లో మనకు యానిమేషన్ ఉంది కదా, దానిపైన డబుల్ క్లిక్ చేస్తే మనకు ఒక విండో వస్తుంది. అందులో టైమింగ్ అనేటువంటిది తీసుకుంటాం. లేదా ఇంకొక ఆప్షన్ ఎలా ఉంటుందంటే ఈ కస్టమ్ యానిమేషన్లో ఉన్న దాంట్లో డౌన్ యారో క్లిక్ చేసి టైమింగ్ అనేటువంటిది క్లిక్ చేయాలి. ఇప్పుడు వచ్చే విండోలో ట్రిగ్గర్స్ అనేటువంటిది క్లిక్ చేయాలి. ఆ తర్వాత దాని కింద వచ్చేటువంటి స్టార్ట్ ఎఫెక్ట్ ఆన్ క్లిక్ ఆఫ్ అనేటువంటిది క్లిక్ చేసి అందులోంచి మనకు కావాల్సిన బటన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకొని ఓకే అని క్లిక్ చేసినట్లయితే ఇప్పుడు మనకు ఆ యానిమేషన్ ఈ బటన్కి అటాచ్ అయిపోయింది. ఇప్పుడు మనం ఈ బటన్ క్లిక్ చేస్తే అది యానిమేషన్ ప్లే అవుతుంది. చూడండి, ఒకసారి మనం ప్లే చేసి చూద్దాం. ఈ విధంగా చూడండి, ఈ స్టార్ట్ బటన్ క్లిక్ చేస్తే అది ప్లే కావాలి. పక్కన క్లిక్ చేస్తే అది ప్లే కాకుండా క్లోజ్ అయిపోయింది. అయితే అలా కాకుండా క్లోజ్ కాకుండా ఉండాలంటే యానిమేషన్స్లో మనకు ఒక ఆప్షన్ ఉంది. చూడండి, చివరన ఆన్ మౌస్ క్లిక్ అనేటువంటిది తీసేస్తున్నాను. తీసేసి ఇప్పుడు ప్లే చేసి చూద్దాం. మళ్ళీ ఇప్పుడు ఆ ఆప్షన్ తీసేసాం కాబట్టి పక్కన ఎక్కడ క్లిక్ చేసినా కూడా క్లోజ్ అవ్వడం లేదు, యానిమేషన్ ప్లే అవ్వడం లేదు. ఇప్పుడు మనం స్టార్ట్ బటన్ క్లిక్ చేసినప్పుడు మాత్రమే యానిమేషన్ ప్లే అవుతుంది. చూడండి, ఈ విధంగా మనం యానిమేషన్స్కి స్టార్ట్ బటన్ని ట్రిగ్గర్గా పెట్టాము. దీనికోసం ఏం చేసాం, కస్టమ్ యానిమేషన్స్లో యానిమేషన్ పైన క్లిక్ చేసి టైమింగ్స్ అనేది తీసుకొని ఆ టైమింగ్స్లో మనం ట్రిగ్గర్స్ అనే దాన్ని మనం సెట్ చేసుకున్నాం. ఈ విధంగా ఆఫీస్ 2007లో మనం ట్రిగ్గర్స్ని సెట్ చేసుకోవచ్చు.